దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు కోరారు. గురువారం ఏలూరులో వేదిక ఆధ్వర్యంలో ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి పంచాయతీల్లో కోఆప్షన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో దివంగత జైపాల్ రెడ్డికి తప్ప ఎవరికీ కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రుణాలు 5 లక్షల రుణాలు అందిస్తామని చెప్పిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా దివ్యాంగులకు వరాలు అందేవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల భద్రతకు జీవిత బీమా పాలసీ అందించాలని, 10,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసి షూరిటీ లేకుండా నిరుద్యోగ యువతకు 5 లక్షల రుణాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐడిఆర్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా పాల వెంకటరమణ నియమించారు. సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మేము కోరుతున్నాం. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో పక్క రాష్ట్రంలో ఏదైతే తమిళనాడులో స్థానిక సంస్థలో కోఆప్షన్ మెంబర్గా వికలాంగులు నియమించాలని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. అదేవిధంగా 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు సార్ మా అందరి దివ్యాంగులు సుమారుగా 8 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఆత్మగౌరవంగా నిలబడేందుకు వాళ్ళని కూడా గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళకి కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. దివ్యాంగులను కించపరిచిన, అవమానపరిచిన, సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళని జైల్లో పెట్టే విధంగా చట్టంలో చెప్తుంది. ఆ చట్టం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన వికలాంగులందరికీ ఇల్లుతో పాటు లోన్లతో పాటు 3 చక్రాల బండ్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగుల సర్టిఫికేట్ కోసం, సదరం అనే సర్టిఫికేట్ కోసం గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి లేకుండా ఆన్లైన్లోనే పెట్టి అర్హులైన దివ్యాంగులందరికీ కూడా సదరం సర్టిఫికేట్ ఇచ్చి, ఆ సదరం సర్టిఫికేట్తో పాటే కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గారి కృతజ్ఞత తెలుపుతూ, ఈరోజు మొదలు దివ్యాంగుల కోసం నిరంతరం వారి హక్కుల పరిరక్షణ కోసం శ్రమిస్తానని మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.